ప్రపంచ కప్, అది కూడా ఫుట్బాల్ ప్రపంచ కప్. విపరీతమైన క్రేజ్. కేవలం యూత్ మాత్రమే కాదు, వయసుతో తారతమ్యం లేకుండా అందరికీ పడిచచ్చేంతటి పిచ్చి. పనులన్నీ పక్కన పెట్టి ప్రాధాన్యతలు కూడా మర్చిపోయి తమే కప్పు కోసం పోటీ పడుతున్నట్లు లీనమైపోతారు. ఇంకేముంది, అన్ని పనులు ఆగిపోతాయి. టీవీలకు, సెల్ఫోన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్లకు అంకితమైపోతారు. ఇంతగా అంకితమైపోయిన వాళ్లకి నిద్రవోలెక్క, పగలు రాత్రిళ్ళు అనే తేడా లేకుండా వర్చువల్గా ఆ ఫుట్బాల్ పోటీలనే వీక్షించేందుకే పరిమితమైపోతారు. శరీరం, మనసు ఆ ఆటలో లీనమైపోతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలు కాదు, ఏకంగా బిలియన్ సంఖ్యలో ప్రజలు నిద్రపోవటం లేదు. యూరోప్, అమెరికా, నార్త్ అమెరికా, దక్షిణ అమెరికాలలోని ప్రజలకు ప్రధానమైన ఆట ఆది. క్రమంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు విస్తరించింది. 2026 ప్రపంచ కప్ నార్త్ అమెరికాలో, అంటే కెనడా, మెక్సికో, అమెరికా దేశాలలో ఆతిథ్యమిస్తూ నిర్వహిస్తున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ మన కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 1230 గంటల వరకు నిర్వహిస్తారు. దీనివల్ల ఇండియా, చైనా, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తం ప్రపంచ జనాభాలో 56% మంది, అంటే 4.7 బిలియన్లు, అనగా 470 కోట్ల మంది నిద్రపోకుండా ఫైనల్ మ్యాచ్ను వీక్షిస్తారని ఫిఫా, యునైటెడ్ నేషన్స్ అంచనా వేశాయి. 1974లో జర్మనీ, 2002లో దక్షిణ కొరియా, జపాన్ కలిపి నిర్వహించినప్పుడు, 2018లో రష్యా, 2022లో ఖతార్ నిర్వహించినప్పుడు అంతగా నిద్రపై ప్రభావం చూపలేదు. అందుకు కారణం ఆ ఆట నిర్వహించిన పోటీ సమయాలే. మిగిలిన అన్ని సందర్భాలలోనూ సరాసరిన 60% మంది నిద్రపోకుండా మ్యాచ్ను వీక్షించారు. ఉదాహరణకు 1970లో మెక్సికో నిర్వహించినప్పుడు 58%, 1998లో ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చినప్పుడు 60% మంది, 2006లో జర్మనీ కండక్ట్ చేసినప్పుడు 59%, 2010లో దక్షిణాఫ్రికా, 2014లో బ్రెజిల్ దేశాలు ఆతిథ్యమిచ్చి నిర్వహించినప్పుడు 58% చొప్పున నిద్రపోకుండా ఫైనల్ పోటీలను వీక్షించారు. దీన్ని బట్టి ఫుట్బాల్ ఆట ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాలా?